వినోదంతో పాటు ఇంటిల్లిపాదిని నవ్విస్తూ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు. ఈ సినిమాలు రోజుకో వార్తతో వచ్చి వారానికి ఓ సినిమా రోజున విడుదలై కూడా ఏ సినిమా అయితే అందరికీ నచ్చేలా ఉంటుందో ఆ సినిమాలోకే ఎక్కువ మార్కులు పడతాయి అనే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోయే సినిమాలే అందరికీ నచ్చుతాయి. ఇక ఏ సినిమా అయితే హిట్ అయితే 10 మంది సినీ దర్శకులు మన దగ్గరకు వస్తారో దానితోనే మనం డిమాండ్ చేయొచ్చని చాలా మంది కూడా హీరోలు అనుకుంటారు. ఇకపోతే స్టార్ హీరో చేసిన సినిమా అయినా కూడా నెగిటివ్ టాక్ కనుక వస్తే అసలు ఆ సినిమాని ఫ్లాప్గా చవి చూడాల్సిందే. ఇక సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అలానే జరుగుతోంది. ఇకపోతే భారత్ సినిమాను చరిత్రలో ఎక్కువగా నెట్ కలెక్షన్స్ని సాధించిన టాప్ మూవీస్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. అసలు మన భారతదేశంలో ఏవి టాప్ విషయాలు, ఏవి టాప్ మూవీస్, అసలు వాటి విజయాలకున్న రహస్యాలేంటి అనేవి ఈరోజు చూద్దాం. బాహుబలి ప్రపంచ స్థాయి తెలుగు సినిమా అంటే అందరూ అనేది మాత్రం ఒక్క బాహుబలి మాత్రమే. కలెక్షన్స్ విషయమైనా కూడా, కథ విషయమైనా కూడా ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ మాత్రం బాగా వసూలు చేసింది. బాహుబలి 2 సినిమా కూడా బాగానే వచ్చాయి. టాప్ 10 మూవీస్లో ఈ 2 సినిమాలు ఉన్నాయి. 2.0 రజనీకాంత్ గారు నటించిన సినిమా రోబో. ఈ సినిమా హిట్ అవ్వడంతో సీక్వెల్లో వచ్చిన 2.0 ఆ సినిమా కొత్తగా ఉండటంతో హిట్ టాక్ అమాంతంగా రాకపోయినా సినిమా ఏ మాత్రం కూడా కలెక్షన్స్లో ముందంజలోనే ఉందని చెప్పొచ్చు. దంగల్ ఈ సినిమా కూడా హిట్ టాక్తో బాగా వసూలు రాబట్టింది. దీంతో మంచి హిట్ అయింది. కలెక్షన్స్ కూడా నిలుపుకుంది. టాప్ కలెక్షన్స్ బాగా రాబట్టాయి. టైగర్ జిందా హై టాప్ నెట్ కలెక్షన్స్ని రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయిన సినిమా. ఇకపోతే టాప్ 10 మూవీస్లో ఈ మూవీ కూడా ఉంది. ఆ విధంగా చూసుకుంటే చాలా సినిమాలు ఆ లిస్ట్లో వస్తాయి. పీకే, సంజు, బజరంగి భాయిజాన్, సాహో, సుల్తాన్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ మధ్య ఫ్లాప్ అయినవే. ప్రస్తుతం సైరా కూడా ఈ లిస్ట్లో ఉందని చెప్పాలి. ఇదేనండి భారత సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లతో దూసుకుపోయిన సినిమాలు. అలాగే ఈ సినిమాల వల్ల ఎన్నో అద్భుతమైన విజయాలు చవి చూడకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం బాగా పాపులర్ అయ్యాయనే చెప్పాలి. సో ఒక సినిమా హిట్ అయిందంటే కమర్షియల్గా హిట్ అవ్వడమే కాదు, పాపులారిటీ కూడా అంతే రావాలనేది మన టాలీవుడ్ అండ్ ఇండియన్ సినిమాస్ అభిప్రాయం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.